హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయంష్. మీ అందరికైతే తెలిసే ఉంటుంది, ఈ రోజు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రుల పూజ అయితే జరుగుతాయి. ఈరోజు నేను మొదలు పెట్టానన్నట్టు, ఎలా చేసుకున్నాను, ఏ రకంగా అయితే నేను మొదలు పెట్టాననేది ఈ వీడియోలో మీకు చెప్పాలి అనుకుంటున్నాను. మొదలైతే మనం ఇలా భూమిని అయితే శుద్ధి చేసుకొని అక్కడ ముగ్గు అయితే వేసుకోవాలండి. ఈ పూజ గురించి చాలామందికి చాలా అపోహలు కూడా ఉన్నాయి. నిజం చెప్పాలనంటే ఒక్కోసారి ఈ పూజ స్టార్ట్ చేయడం కూడా చాలా భయంగా కూడా అనుకుంటారు. కానీ ఒకసారి దీని గురించి తెలుసుకుంటే నిజంగా ఈజీగా మనము పూజ చేసుకోనికి ఏముంది అన్న క్వశ్చన్ కూడా మనకు ఆలోచన కూడా వస్తుందండి. మనం చాలా సులువుగా సింపుల్గా 9 రోజులైతే మనం ఇలా పూజ అయితే చేయాలి. ఈ పూజ చేసేటప్పుడు ఏంటంటే మనము మెయిన్ ఒకటి కలశం ఉంటుంది, ఇంకొకటి అఖండ దీపం ఉంటుంది. మనకు ఒకవేళ వెనక ముందు అలా భయంగా అనిపిస్తే అలాంటిది ఏమీ పెట్టుకోకుండా పూజనే కదా మనం చేసుకున్నది. ఇప్పుడు మామూలుగా గుళ్ళో అయితే అంటే మన దేవుడి గుళ్ళో అయితే డైలీ మనం దీపారాధన చేస్తాము. అలాగే ఒక ఫోటో పెట్టుకొని అమ్మవారిని ఆవాహనం చేసుకొని ఫోటో పెట్టేసుకొని మనము దీపారాధన అయితే చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అస్సలకే భయపడకుండా. కానీ ఒకటి ఏంటంటే మనం ఈ 9 రోజులు దీక్షలాగా చేయాలి కాబట్టి ఇలా మనకు విగ్రహం ఉంటే కనుక, అంటే అమ్మవారిది వారాహి మాతది విగ్రహం ఉంటే కనుక మనము డైలీ అభిషేకం చేసి అక్కడ పెట్టచ్చు. లేదు అంటే మనం ఫోటోవే పెట్టుకున్నప్పుడు ఒకసారి మనము అభిషేకం పంచామృతంతో అభిషేకం చేసి ఇలా బొట్లయితే పెట్టేసుకొని 9 రోజులు అలాగే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఒక్కసారి ఫోటో పెట్టిన తర్వాత మళ్ళీ మనం కదపకూడదు కాబట్టి అలా మనము ఒకటేసారి మనం పంచామృతంతో అభిషేకం చేసి అలా పూజ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ విగ్రహము చిన్న విగ్రహము ఉంటే కనుక ఆ విగ్రహానికి అయితే డైలీ అభిషేకం చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఫోటో పెట్టాను కాబట్టి ఫోటోకి మొదటి రోజు నేను ఇలా అభిషేకం చేసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇంట్లో అమ్మవారి విగ్రహాలు ఏమున్నా కానీ ఇలా మనము అలంకరణ అయితే చేసుకోవచ్చండి. దీనికి మెయిన్ ఏంటంటే మనము పూజ చేసేటప్పుడు మనకు ఎర్రని వస్త్రాలు మనము ధరించుకొని చేయాలి, ఎర్రని వత్తులు వాడాలి. మళ్ళీ ఇంకొకటి బ్రహ్మచర్యం అనేది కంపల్సరీ అండి. ఆ 9 రోజులు మనం నిష్టగా అమ్మవారికి పొద్దున రాత్రి పూజ చేయాలి కాబట్టి కంపల్సరీ నియమ నిష్టలతోటి మాత్రము పూజ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చాలా సింపుల్గా అమ్మవారి ఫోటో పెట్టుకొని వినాయకుడు పసుపు గణపతి చేసుకొని ఇక్కడ పూజ అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఏ పూజ చేసుకునే కంటే ముందు వినాయకునికి ఫస్ట్ పూజ చేయాలి కాబట్టి కంపల్సరీ పసుపు గణపతి అయితే పెట్టుకోవాలి. ఇక్కడ అమ్మవారికి ఎర్రటి వస్త్రము అంటే ఎర్రటి రంగు ఇష్టం కాబట్టి నేను ఇక్కడ అత్తులు కూడా డైలీ మనము ఎర్రని అత్తులతోటి ముట్టించుకోవచ్చండి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అమ్మవారి కోసం నేను అక్షింతలు కూడా అలా రెడీ చేసుకున్నాను. మన అమ్మవారికి సుగంధపు వాసన అంటే చాలా ఇష్టం కాబట్టి దాంట్లో మనము కర్పూరము యాడ్ చేసుకోవచ్చు. అక్షింతలల్లో జువాది పౌడర్ ఉంటుంది, అది కూడా మనము అక్షింతలల్లో కలుపుకొని అయితే మనము అమ్మవారికి అయితే చేసుకోవచ్చండి. అక్షింతలు రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పీఠం అయితే రెడీ పెట్టుకున్నాను. వారాహి దేవిది నవరాత్రి పూజ విధానం అయితే బుక్ ఉంటుంది, నేను అది తెచ్చుకున్నాను అన్నట్టు. అందులో ఏ రకంగా ఉంటే నేను ఆ రకంగానైతే పూజ అయితే చేసుకున్నాను. మీకు ఎవరికైనా ఒకవేళ పూజ చేసుకోవాలి అని అంటే నిజంగా దగ్గర ఉన్న ఒక అయ్యగారిని అడిగి మరీ చేసుకుంటే మీకున్న అనుమానాలు కూడా క్లియర్ అవుతాయి అనిపించింది. వారాహి మాత అంటే వరాహ స్వామి అన్న రూపం నుంచి వచ్చిన మాత అండి. మళ్ళీ మన దగ్గర వారాహి మాత ఫోటో లేకపోతే లలితాదేవి ఫోటో అమ్మవారి ఫోటో ఉన్నా కానీ మనము అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చండి. అమ్మవారి రూపమే వారాహి మాత కాబట్టి మనము లలితాదేవి ఫోటో ఉన్నా మనం పూజలు అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే లలితాదేవి నుంచి ఉద్భవించిన అమ్మవారే వారాహి మాత కాబట్టి మనము ఈ రకంగానైతే పూజ అయితే మొదలు పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్గా 9 రోజులు మనము కలశము లేకుండా అఖండ దీపం లేకుండా ప్రశాంతంగా పొద్దున సాయంత్రం ఇలా సెపరేట్గా పీట వేసి ఫోటో పెట్టి మనము
బ్రహ్మచర్యం పాటిస్తూ ఇలా దీక్ష అయితే తీసుకొని మంచిగా పూజ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి ప్రసాదాలకు వచ్చేసరికి వడపప్పు పానకం అయితే ప్రసాదాలు పెట్టుకోవచ్చండి. పులిహోర, తీయని తీయని స్వీట్ ఏదైనా కానీ అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. దాంతోపాటు అమ్మవారికి ప్రీతికరమైంది వడపప్పు పానకం కాబట్టి మనము వేరే ప్రసాదాలు చేసినా కానీ వాటితో పాటు ఇవి పెట్టుకోవచ్చండి. మళ్ళీ ఇక్కడ మనము అమ్మవారి ఫోటో పెట్టుకున్నా కానీ కుంకుమార్చన చేసుకోవచ్చు. కుంకుమార్చన చేసుకునేటప్పుడు లలిత సహస్రనామాలు చెప్తూ అలా కుంకుమార్చన అయితే చేసుకోవచ్చండి. మనకు అమ్మవారి బుక్లో అయితే బుక్ లేని వాళ్ళు కూడా మనము లలిత సహస్రనామాలు జపిస్తూ అలా పూజ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ విష్ణు సహస్రనామాలు కూడా జపించవచ్చు. ఎన్నో రకాలుగా అమ్మవారిని మనము ప్రార్థించుకోవచ్చండి. ఈ బుక్లో మనకు వారాహి దేవి కవచము, స్తుతి, ధ్యానము అన్నీ వివరంగా ఉన్నాయి. మళ్ళీ మనకు ఈ బుక్ అందుబాటులో లేని వాళ్ళు కూడా మన యూట్యూబ్లో కూడా చూసుకొని అలా పూజ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నాకు కుంకుమ అర్చన అయిపోయింది. మనము ఈ 9 రోజులు పీటను అస్సలుకే కదిలించొద్దండి. పువ్వులు వాడిపోతే అవి తీసేసి కొత్త పువ్వులు అయితే పెట్టుకోవచ్చు. ఇంకేమైనా నైవేద్యాలు కూడా మనం సమర్పించుకోవచ్చు. 9 రోజుల తర్వాత మనం ఉద్వాసన చేసిన తర్వాతనే ఈ పీఠం అనేది కదిలించాలి. అమ్మవారికి సంధ్యా వేళలో సాయంకాలం పూజ చేసుకోవాలి. పొద్దున దీపాలు ముట్టించుకోవాలండి. సాయంత్రము మొదలుపెట్టేవాళ్ళు సాయంత్రమే మొదలు పెట్టాలి. మనం మొదటి రోజు అమ్మవారికి కొబ్బరికాయ కొడతాము. అది 9 రోజులు కొట్టాలా అని సందేహం చాలామందికి ఉంటుంది. అలా లేకపోయినా కానీ మొదటి రోజు కొబ్బరికాయ కొట్టి తర్వాత రోజు కూడా అంటే చివరి రోజు కొట్టినా పర్లేదండి. డైలీ మనము అమ్మవారికి ప్రసాదాలు పెడుతూ దీపాలు అయితే ముట్టించుకోవచ్చు. ఇక్కడ కుంకుమార్చన అయిపోయాకనైతే అమ్మవారికి అయితే ధూపం అయితే చూయించాను. తర్వాత హారతి కర్పూరం అయితే ముట్టించి అమ్మవారికి అయితే హారతి ఇచ్చానండి. ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత చివరిగా నేను ఇక్కడ కొబ్బరికాయనైతే కొట్టానండి. ఇది మొదటి రోజు కాబట్టి అలా కొబ్బరికాయ కొట్టి తర్వాత నేను ప్రసాదం అయితే నైవేద్యం అయితే సమర్పించుకున్నాను. మొదటి రోజు కాబట్టి నేను ఈడ వడపప్పు పానకం అయితే చేశానండి. అమ్మవారికి చాలా ఇష్టము వడపప్పు పానకము. మళ్ళీ మనం ఇక్కడ ప్రసాదము చూయించేటప్పుడు అమ్మవారికి అలా జోడిస్తూ నామాలు అయితే చెప్పుకుంటూ అలా నైవేద్యం అయితే చూపించాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి, దీపధూప నైవేద్యం సమర్పయామి అని ఇలా నామాలు చెప్పిస్తూ అయితే అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించాను. చూడండి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేశాను. నేను ఈ రకంగానైతే అమ్మవారిని అలంకరించుకున్నానండి.
నేనైతే ఈ రకంగానైతే పూజ అయితే చేసుకున్నాను. మొదటి రోజైతే కంప్లీట్ అయ్యింది. అమ్మవారిని అయితే మంచిగా మొక్కుకున్నానండి. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించు తల్లి, ఏమైనా తెలియనివి కూడా నాకు తెలియజేసి నాతో పూజ చేయించుకోమని అయితే మనస్ఫూర్తిగా మొక్కాను. అమ్మవారికి మనము ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యమండి. అన్నీ పెట్టాలి అన్నట్టుగా మనం ఎప్పుడు ఆ ఆలోచనతోటి ఉండొద్దు. భక్తి మనము మనసులో నిండుగా పెట్టుకొని అలా పూజిస్తే కనుక నిజంగా అమ్మవారైతే కరుణిస్తారు అనేది నా నమ్మకం అండి. ఈరోజు మొదటి రోజైతే నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. తర్వాత రోజు ఏం జరిగిందా, నేను ఏం చేశాను అనేది వీలైతే వీడియో చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ తోటి అయితే కలుస్తాను. ఓకే అండి, బాయ్ బాయ్.